కెమెరాలని వాళ్ళు ఓటి మంచు ఫ్యామిలీ గొడవలు రోజు రోజుకి గంట గంటకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఉరుమి మంగళం మీద పడ్డట్టుగా మోహన్ బాబు తన కోపాన్ని మీడియా మీద చూపించారు. జల్పల్లిలోని ఆయన ఫామ్ హౌస్ వద్దకి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టుల మీద ఆయన దాడికి పాల్పడడం అనేది జరిగింది. ముఖ్యంగా మనోజ్ అలాగే భూమా మౌనిక వారిద్దరూ బయటకు వెళ్లి తండ్రి ఇంటికి ఫామ్ హౌస్ వద్దకి వచ్చారు. ఈ న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన మీడియా మీద మోహన్ బాబు దాడికి పాల్పడడం అనేది జరిగింది. ముఖ్యంగా మౌనిక అలాగే మనోజ్ ని లోపలికి రానివ్వకుండా బౌన్సర్స్ అడ్డుకున్నారు. దాంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. గేట్లు కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు బయటకు వచ్చిన మోహన్ బాబు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల మీద తీవ్ర కోపాన్ని వ్యక్తం చేశారు. ఆయన సినిమాల్లో అయితే ఎలా ఆగ్రహంగా కనిపిస్తారో అంత ఆగ్రహం, అంతకంటే ఎక్కువగా కూడా ఆయన కోపం కట్టలు తెంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి. ఆయన TV9 లోగోని లాక్కొని ఏకంగా రిపోర్టర్ మీదే దాడికి పాల్పడ్డారు. ఆ రిపోర్టర్ పేరు రంజిత్. అతను అయ్యప్ప మాలలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఆవేశంలో బాధ, ఆవేదన వీటన్నిటిలో ఉన్న మోహన్ బాబు ముందు వెనక చూడకుండా ఆయన అయ్యప్ప మాల ధారణలో ఉన్నాడనే విషయం కూడా చూడకుండా ఆయన దాడికి పాల్పడడం, లోగోతో తీవ్రంగా కొట్టడం అనేది కూడా విజువల్ లోనే కనిపిస్తుంది. అలాగే TV5 ప్రతినిధి మీద కూడా ఆయన దాడికి పాల్పడ్డట్టుగా, ఇలా ఇద్దరు మీడియా ప్రతినిధులు గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీడియా మీద దాడికి పాల్పడ్డారు. మనకి విజువల్స్ లో కనిపిస్తూనే ఉంది. చాలా మంది కూడా బౌన్సర్స్ వచ్చేసి మీడియా ప్రతినిధులను అలాగే కెమెరాలని లాక్కొని గేట్లు మూసేస్తున్నట్టుగా కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. కాస్ట్లీ కెమెరాలను కూడా వాళ్ళు ధ్వంసం చేయడం అనేది జరిగింది. మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అనేది ఇప్పుడు మీడియాకి చుట్టుకున్నాయి. మీడియా కూడా ఇప్పుడు చాలా కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప దారంలో ఉన్న వారిని మనం ఒక మాట అనడానికి కూడా ఆలోచిస్తాము. అలాంటిది ఎంతో నియమ నిబంధనలతో ఉన్న ఆ రిపోర్టర్ మీద న్యూస్ కవరేజ్ కి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చిన రిపోర్టర్ మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆవేశంలో కొట్టడం అనే దాన్ని కూడా అటువైపు అయ్యప్ప మాలదారులు కావచ్చు, భక్తులు అలాగే మీడియా సంఘాలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. రేపు గొడవకి నిరసనలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా బౌన్సర్స్ అడ్డుకోవడంతో ఈ గొడవ అనేది మొదలైంది. ముఖ్యంగా మనోజ్ ఏమంటున్నారంటే, నా 7 నెలల కూతురు లోపల ఉంది, నా బిడ్డను బయటకు తీసుకొని రానివ్వండి అని చెప్పి కూడా ఆయన వేడుకోవడం అనేది జరిగింది. అయినా సరే మోహన్ బాబు ఆయన బౌన్సర్స్ మనోజ్ ని పట్టించుకోలేదు. ఇటు మీడియాను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఇదంతా తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడున్న బౌన్సర్స్ ని అందరినీ బయటకు పంపించేశారు. అలాగే అతని ఇంటిని కూడా ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటికే ఈ ఘటన జరగడానికి ముందే రాచకొండ పోలీసులు కూడా విష్ణు అలాగే మోహన్ బాబు ఇద్దరికి ఉన్న రివాల్వర్ లైసెన్స్లను రద్దు చేయవలసిందిగా, సీజ్ చేయవలసిందిగా వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. గతంలో వాళ్ళు జూబ్లీహిల్స్ నుంచి ఈ గన్ లైసెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకైనా మంచిది, పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉందని ముందుగానే పోలీసులు ఆ గన్స్ ని సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి అసలు వాళ్ళ ఇంటి వద్ద ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. అప్పటి వరకు ఫ్యామిలీ సమస్యలు అనుకున్నవి కాస్త ఇప్పుడు మీడియా వరకు వచ్చేసాయి. అయితే భూమా మౌనిక అలాగే మనోజ్ పెళ్లికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఆ రోజు అంటే ఆదివారం ఏం జరిగింది అనేది వాళ్ళ పని మనిషి కూడా అందరికీ మీడియా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. ఆ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నెట్టుకున్నారు, వాళ్ళ మధ్య గొడవ జరిగింది అని అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సర్వెంట్ చెప్పారు. అలాగే ఇంకొక వైపు అసలు భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం మనోజ్ అనేదే ఈ మోహన్ బాబుకి ఇష్టం లేదు, అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి అనేసి ఆమె చెప్పడం జరిగింది. అలాగే మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా, భూమా మౌనికకి ఇది 2వ పెళ్లి, అలాగే మనోజ్ కి కూడా ఇది 2వ పెళ్లి. ఆ పెళ్లి అనేది కూడా చాలా ఏళ్ల పాటు వాళ్ళ ప్రేమ వ్యవహారం జరిగింది. ఆ తర్వాత లక్ష్మి మంచు కలగజేసుకొని దగ్గరుండి వాళ్ళ పెళ్లిని చేసినట్టుగా కనిపిస్తుంది. అప్పట్లోనే వార్తలు వచ్చాయి మోహన్ బాబుకి ఈ పెళ్లి అనేది ఏమాత్రం ఇష్టం లేదు అని.
ఆ తర్వాత వారిద్దరూ బాగున్నారు జంట. ఆ తర్వాత వారికి ఒక కూతురు కూడా పుట్టింది. కూతురికి సంబంధించిన ఫంక్షన్ ఫొటోస్ కూడా అన్ని బయటకు వచ్చాయి. తర్వాత ఇప్పుడు చూస్తే గత ఆదివారం నుంచి ఆ కుటుంబంలోని గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. తండ్రి తన మీద దాడికి పాల్పడ్డాడని మనోజ్ డయల్ 100 కి కాల్ చేశారు. అయితే పోలీస్ కేసు పెట్టడానికి కూడా వెళ్లిపోయి ఆయన ఏదో ఒక ఫోన్ కాల్ రావడంతో వెనక్కి తిరిగి రావడం అనేది జరిగింది. అయితే ఒక రోజు గడిచిన తర్వాత ఆయన పోలీసులు ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఇక్కడ నెక్ వద్ద తర్వాత కాలికి గాయమైనట్టు కూడా పోలీసుల హాస్పిటల్ రిపోర్ట్స్ లో కూడా తేలింది. ఆ తర్వాత రెండో రోజు సోమవారం అటువైపు మోహన్ బాబు ఇటువైపు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. ముఖ్యంగా భూమా మౌనిక నుంచి అలాగే మనోజ్ నుంచి తనకి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు రాచకొండ పోలీసులకి లేఖ రాశారు. ఆ లేఖ కాస్త దాన్ని బేస్ చేసుకుని పోలీసులు కేసు పెట్టడం అనేది జరిగింది. ఇటువైపు చూస్తే మనోజ్ కూడా తన తండ్రి నుంచి తనకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆయన కూడా కేసు పెట్టారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఒకవైపు ఇది జరుగుతుండగానే మళ్ళీ మంగళవారం చూస్తే పరిణామాలు తీవ్రంగా మారిపోయాయి. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడి ఇది ఆస్తులకి సంబంధించిన వివాదం కాదు, ఇది నా ఆత్మ గౌరవానికి సంబంధించినది. నా భార్య పిల్లలు లోపల ఉంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి వాళ్ళు దాడికి పాల్పడ్డారు. దానివల్ల నేను వాళ్ళని కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రాణహాని ఉంది నా కుటుంబానికి. నేను ఈ వ్యవహారాన్ని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వరకు తీసుకువెళ్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కెమెరాలని వాళ్ళు ఓటిరా మీడియా పైన చెప్పండి. మీడియా పైన చేయాలి. బ్రదర్ మీడియా పైన జూమ్ చేయి, కొట్లాడే జూమ్ చేయి, కొట్టుకున్నారు వచ్చి బయటకు उसके हिंदी में इनका కింద పడతారు దూరం अरे कुत्ते को अंदर लेके जा रहे